ఓం శాంతి. అవ్యక్త మురళీల్లో శివబాబా తెలియచేసిన కొన్ని విశేషమైన పాయింట్స్ ప్రశ్న జవాబుల రూపంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి నెంబర్, ఆత్మ యొక్క విశేషత ఏంటి? ఆ విశేషత బాబాలో కూడా ఉండదు. ఈ ప్రశ్నకి బాబా జవాబు తెలియజేస్తున్నారు. మీరు బాబా యొక్క మహిమ చేస్తారు, కానీ శ్రేష్టాత్మలైన మీ యొక్క మహిమ స్వయం సర్వశక్తివంతుడు చేస్తారు. శ్రేష్టాత్మలైన మీ యొక్క ముఖ్య విశేషత ఏంటంటే బాబాని ప్రత్యక్షం చేయటం. బయట ప్రపంచంలో శివబాబాను భగవంతుడిగా భావించి చాలామంది ఆత్మలు బాబాకి మహిమ చేస్తారు. కానీ శివబాబాను తెలుసుకున్న శ్రేష్టాత్మలైన మీ మహిమ స్వయం సర్వశక్తివంతుడైన బాబా చేస్తారు. ఎందుకు అంటే మీ యొక్క ముఖ్య విశేషత ఏంటంటే బాబాని ప్రత్యక్షం చేయటం, బాబా సంబంధంలోకి సమీపంగా తీసుకురావటం, బాబాని వారసుడుగా చేసుకోవటం. ఇలా బాబాని ప్రత్యక్షం చేసే విశేషత పిల్లలదే. అందువలన బాబా దానికి ఫలితంగా విశ్వం ముందు తాను గుప్తంగా ఉండి శక్తి సేనను, పాండవులను ప్రత్యక్షం చేస్తారు. బాబాని ప్రత్యక్షం చేసేటువంటి విశేషత బాబా మనకిచ్చి బాబా గుప్తంగా ఉంటారు. ఇలా మొదటి నెంబర్ ఆత్మ యొక్క విశేషత ఏంటంటే బాబాని ప్రత్యక్షం చేయటం, ఆత్మల్ని బాబా సంబంధంలోకి తీసుకురావటం, బాబాని వారసుడిగా చేసుకుని తండ్రిని ప్రత్యక్షం చేయటం. మరొక ప్రశ్న, ఏకీరస స్థితి ఏ విధంగా తయారవుతుంది? బాబా చెప్తారు కదా, మన స్థితి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకే విధంగా ఉండాలి. చంచలం కాకూడదు, అలజడి కాకూడదు. మరి ఇలా స్థితి ఏకీరసంగా ఉండాలి అంటే ఏం చేయాలి? 13/4/73 మురళిలో చెప్తున్నారు బాబా. మీ మూడవ నేత్రానికి కళ్యాణకారి అనే కళ్ళజోడు పెట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా మన స్థితి అలజడి కాకుండా ఉండాలి అంటే మన మూడవ నేత్రానికి కళ్యాణకారి అనే కళ్ళజోడు. అంటే ఏది జరిగినా కూడా కళ్యాణం. మన తండ్రి కళ్యాణకారి. ఇది కళ్యాణకారి సంగమయుగం. ఇక్కడ ఏది జరిగినా మంచే, కళ్యాణమే. దీనిలో చెడు అనేది ఉండదు. కనుక అన్నింటిలో కళ్యాణం ఉంది అని భావించాలి. అప్పుడు మన స్థితి ఏకీరసంగా ఉంటుంది. లేకపోతే ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, బాబాని తెలుసుకున్నా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటి వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తాయి. ఏకీరస స్థితి అంటే మనకెవరైనా విఘ్నం వేసినా కానీ ఆత్మ పట్ల కూడా అసహ్య దృష్టి, వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు. ఎందుకంటే ఎవరైనా మనకి విఘ్నం వేయటానికి నిమిత్తమైన ఆత్మ నిర్దోషియే, ఆ ఆత్మ తప్పేం లేదు. కానీ ఆ ఆత్మకి వెన్నెముక మాయ. మాయవారి వెనుకుంటూ మనకి విఘ్నాలు వేయటానికి నిమిత్తమవుతుంది. కనుక ఎటువంటి సమయంలోనైనా మన స్థితి చలించకుండా ఉండాలి.
ఏకీరసంగా ఉండాలి అంటే మనకి విఘ్నం వేసిన ఆత్మ పట్ల కూడా మనకు అసహ్య దృష్టి, వ్యర్థ సంకల్పాలు రాకూడదు. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా, రాయల్ బికారీ స్థితి అంటే ఏంటి? స్థూలంగా కొన్ని విషయాల యొక్క లోటుతో ఇతరుల్ని అడుక్కునేటువంటి స్థితిని బికారీ స్థితి అంటారు. అయితే బాబా పిల్లలైన మనం స్థూలంగా ఏ విషయాలలో ఎవరి నుంచి ఏది ఆశించట్లేదు, అడుక్కోవటం లేదు. కానీ రాయల్గా మనం బికారీలుగా ఉంటున్నాం. ఈ రాయల్గా అడుక్కోవటం అంటే ఏంటి, బికారీ స్థితి అంటే ఏంటి? దానికి జవాబు బాబా చెప్తున్నారు. 23/6/73 భక్తి మార్గంలో దేవతల ముందుకు వెళ్ళి నీవు సర్వగుణ సంపన్నుడవు, మేము పాపులము అని భావిస్తారు. భక్తి మార్గంలో దేవతల ముందు మనం స్థూలంగా అడుక్కునేవాళ్ళం. మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులం, మాకు శక్తి ఇవ్వండి, శాంతి ఇవ్వండి అని అడిగేవాళ్ళం. అలాగే బాబా పిల్లలైన తర్వాత రాయల్గా బాబాని అడుక్కుంటున్నాం. సర్వశక్తివంతుని ముందు కూడా నువ్వు శక్తుల సాగరుడివి, నాలో శక్తి లేదు, నేను నిర్బలుణ్ణి, ఓడిపోతున్నాను, వ్యర్థ సంకల్పాలను అదుపు చేసుకోలేకపోతున్నాను అని బాబాని అడుగుతున్నామంటే ఇది కూడా రాయల్గా బాబాని అడుక్కుంటున్నట్లే. భక్తి మార్గంలో దేవతా విగ్రహాల ముందు అడిగాం, ఇప్పుడు బాబా ముందు రాయల్గా అడుక్కుంటున్నాం. మన తండ్రి సర్వశక్తివంతుడైనప్పుడు మనకి సర్వశక్తులు స్వతహాగా లభిస్తాయి. కనుక మనకి శక్తి లేదు, నిర్బలాత్మలం, ఇలా బాబా ముందు అడగటం కూడా రాయల్గా అడుక్కోవటమే. ఇలాంటి స్థితి మనకి ఉండకూడదు. మరొక ప్రశ్న, సూక్ష్మ పాపం అంటే ఏంటి? బాబా చెప్తున్నారు, అంతిమ సమయం ఇది. ఈ అంతిమ సమయంలో చాలామంది ఆత్మలు ఏదో ఒక కోరికతో మీ ముందుకు వస్తారు. ఈ అంతిమ సమయంలో మీ బాధ్యత ఏంటంటే ఏ ఆత్మ మీ దగ్గరికి వచ్చినా ఎవరికి ఏ ఆశ ఉంటుందో అది పూర్తి చేసి పంపించాలి. ఏ ఆత్మ బాబా దగ్గరికి వచ్చినా బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చి అశాంతి ఆత్మలకి శాంతినివ్వాలి. ఇలా మన దగ్గరికి వచ్చినటువంటి ఆత్మకి ఏ శక్తి కావాలంటే ఆ శక్తి ఇవ్వాలి, ఏ ఆశ కావాలంటే ఆ ఆశ పూర్తి చేయాలి అంటే మొదట మనం సర్వశక్తుల స్టాక్తో నిండుగా ఉండాలి. మనలో సర్వశక్తులు నిండుగా లేవు. ఏదైనా ఒక శక్తి లోపంగా ఉంది. ఆ సమయంలో వచ్చిన ఆత్మ మనల్ని ఆ శక్తి అడిగింది, మనం ఇవ్వలేకపోయాం. ఆ ఆత్మ వంచితమైపోయింది, నిరాశతో అసంతుష్టతో వెళ్ళిపోయింది. ఆ పాపభారం మీదే. బాబా పిల్లలైన మనం ఏ ఆత్మ ఏ శక్తి అడిగితే, ఏ ఆశ పూర్తి చేయమని అడిగితే ఆ ఆశను పూర్తి చేసేవారిగా ఉండాలి. లేకపోతే తెలియకుండా ఆ సూక్ష్మ పాపం కూడా మనకే జమైపోతుంది. కనుక ఇప్పటి నుంచి సర్వశక్తుల యొక్క స్టాక్ నాకు జమై ఉందా అని పరిశీలించుకోండి. ఈ సర్వశక్తులలో ఏ శక్తి లోపంగా ఉండకూడదు. ఎవరైతే ఈ సమయంలో సర్వశక్తుల స్టాక్తో నిండుగా అవుతారో వారే లక్కీ స్టార్స్, అంటే అదృష్ట సితారల రూపంలో విశ్వాత్మల మధ్య మెరుస్తూ ఉంటారు. అలాగే ఇంకొక ప్రశ్న చెప్తున్నారు బాబా,
ఫాలో ఫాదర్ అంటే ఏంటి? 28/6/73 ఈ మురళీలో బాబా జవాబు చెప్తున్నారు. ఫాలో ఫాదర్ అంటే తండ్రిని అనుసరించటం, అంటే బ్రహ్మా బాబాని మనం అనుసరించాలి. శివబాబాని స్మృతి చేయాలి, కర్మలో బ్రహ్మా బాబాని అనుసరించాలి. మరి తండ్రిని అనుసరించటం అంటే ఏంటి? ప్రతి సంకల్పంలో, ప్రతి అడుగులో తండ్రిని అనుసరించాలి. మనం ఏ సంకల్పం చేసినా బ్రహ్మా బాబా ఏ విధంగా ఆలోచించేవారు, ఏ విధంగా మాట్లాడేవారు, ఏ విధంగా కర్మ చేసేవారు, ఇలా ప్రతి అడుగులో తండ్రిని అనుసరించాలి. మనం చిన్నతనం యొక్క జీవితంలో కూడా బాబాని అనుసరించాలి. యువ జీవితంలో అంటే జ్ఞానంలో మనం ముందుకెళ్ళే కొలది, మధ్యలో వచ్చేటువంటి జీవితంలో బ్రహ్మా బాబా ఏ విధంగా శివబాబా శ్రీమతానుసారం నడిచారు, దాన్ని కూడా మనం అనుసరించాలి. అంతిమ జీవితంలో కూడా శివబాబా చెప్పిన శ్రీమతానుసారం నడిచిన బ్రహ్మా బాబాను అనుసరించాలి. ఇలా ప్రతి అడుగు, ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మలో తండ్రిని అనుసరించాలి. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా. 3వ నేత్రం శక్తిశాలిగా అవ్వాలి అంటే ఏమి ధారణ చెయ్యాలి? 15/7/73 మురళీలో జవాబు చెప్తున్నారు బాబా. ఒక 2 ముఖ్యమైన బలహీనతలు ఇప్పుడు మనలో ఉన్నాయి. బాబా పిల్లలైనా కానీ మనందరిలో ఇప్పుడు ఉండిపోయిన ముఖ్యమైన 2 బలహీనతలు ఏంటంటే, 1 తగులుపాటు, 2 పాత స్వభావం. పాత స్వభావం మనలో ఉన్నప్పుడు అది మనల్ని బలహీనం చేసేస్తుంది. మనం ఎంత యోగం చేసి శక్తిని సంపాదించుకుని జ్ఞానంలో ముందుకెళ్తున్నా మనలో ఉన్నటువంటి పాత స్వభావ సంస్కారాలు మన ఆత్మని బలహీనం చేసేస్తాయి. ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తగులుపాటు, వ్యక్తితో, వైభవాలతో, సంబంధాలతో, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో తగులుపాటు. రెండవది ఏదో ఒక శాతంలో పాత స్వభావం ఇప్పటి వరకు ఉన్నాయి. ఈ 2 తొలగించుకుంటే విశ్వం కూడా మారిపోతుంది. ఎందుకంటే మీరెవరు అంటే విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులు. మరి విశ్వాన్ని మార్చాలంటే మొదట మీరు మారాలి. కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏ రకంగానైనా నాకు తగులుపాటు ఉందా? సంకల్ప రూపంలో అవనివ్వండి, సంబంధ రూపంలో అవనివ్వండి, సంపర్కంలో అవనివ్వండి, ఏదైనా సరే విశేష తగులుపాటు ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సంకల్పంలోనైనా ఎవరి గురించైనా మనం ఆలోచనలోకి వెళ్ళి బాబాని మర్చిపోతే అది కూడా తగులుపాటే. సంబంధాలలో కూడా ఆ సంబంధాల యొక్క తగులుపాటులోకి వెళ్ళి బాబాని మర్చిపోతే అది కూడా విశేష తగులుపాటే. ఇలా ఏ విశేషత పైనైనా, ఏ వ్యక్తి పైనైనా, సంబంధ రూపంలోనైనా మీకు తగులుపాటు ఉంటే ఆ తగులుపాటు మిమ్మల్ని బంధన్ముక్తంగా తయారు చేయదు. ఎందుకంటే తగులుపాటు ఉన్న ఆత్మ అశరీరిగా అవ్వదు. తగులుపాటు అంటే దేహంతో ఉండొచ్చు, దేహ సంబంధీకులతో ఉండొచ్చు, సంపర్కంలో కొన్ని విషయాలతో ఉండొచ్చు, లేదా వస్తువులతో ఉండొచ్చు. ఇలా ఏ రకమైన తగులుపాటు, దేహానికి సంబంధించినటువంటి తగులుపాటు మీకు ఏదైనా ఉంటే అది మిమ్మల్ని అశరీరిగా అంటే శరీరానికి అతీతమైన స్థితిని తయారవనివ్వదు. తగులుపాట్లో చిక్కుకున్నవారు బంధంలో చిక్కుకున్నట్లే. ఇలా బంధంలో చిక్కుకున్నవారు విశ్వానికి బంధనానికి అతీతమైన జీవన్ముక్తి స్థితి యొక్క వారసత్వాన్ని ఇవ్వలేరు. ఇలా మనకి ఏ విషయంలోనే తగులుపాటు ఉంటే
సర్వశక్తి సంపన్నంగా కూడా కాలం. ఈ తగులుపాటు ఉన్నవారు ధర్మరాజపురిలో శిక్ష కూడా పొందుతారు. మొదటి జన్మ యొక్క రాజ్యభాగ్యాన్ని కూడా పొందలేరు. కనుక పరిశీలించుకోండి. మనం శక్తిశాలిగా ఉండాలి, మన మూడో నేత్రాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఏ విషయంలో తగులుపాట్లో చిక్కుకూడదు. రెండవది పాత స్వభావ సంస్కారాలు. ఈ పాత సంస్కారం ఉన్నవారు కొత్త జీవితాన్ని, కొత్త యుగాన్ని అనుభవం చేసుకోలేరు. ఈ పాత స్వభావం అనేది మనకి ఈ దేహం రూపంలో విఘ్నంగా అవుతుంది. కనుక ప్రతి ఆత్మని సోదరులు అనేటువంటి భావంతో చూస్తున్నప్పుడు పాత స్వభావం సమాప్తి అయిపోతుంది. ఇలా ఏ పాత స్వభావం ఉండకూడదు మనలో, ఎవరితో తగులుబాటు ఉండకూడదు. మీ తనువు, మనసు, ధనం అన్నీ బాబాకి అర్పణ చేసేసారు. మరి అన్నీ బాబాకి ఇచ్చేసిన తర్వాత మరలా నా ఆలోచన, నా స్వభావం, ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? నా ఆలోచనే ఇంత, నా స్వభావమే ఇంత అని ఎక్కడి నుంచి అంటున్నారు బాబా. అంటే ఇప్పటి వరకు మీకు నాది అనేది ఇంకా ఉన్నట్లే. నాదంతా నీదే అని బాబాతో చెప్పగలుగుతున్నారా? బాబాని తెలుసుకున్న తర్వాత మీరు బాబా దగ్గర చేసిన మొదటి ప్రతిజ్ఞ ఏంటంటే నాదంతా నీదే బాబా అన్నారు. ఇలా అన్నప్పుడు ఇక నా మనస్సు, నా స్వభావం, నా ఆలోచన ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? మీ తనువు, మనస్సు, ధనం అన్నీ బాబావి. ఇంకా మీరు అప్పుడప్పుడు నాది అంటున్నారంటే తగులుపాటు ఉన్నట్లే. అందుకే లౌకికంలో కూడా చరిత్రకారులు మహావీరులకు కూడా తోకని గుర్తుగా చూపించారు. అంటే బాబా పిల్లలైనటువంటి మీరు మహావీరులుగా తయారవుతున్నారు. మహావీరులుగా తయారయ్యేటప్పుడు మీకు తోక ఏంటంటే ఈ తగులుపాటు. అన్నీ బాబావే అని చెప్పి మరలా నాది అనుకోవటం, ఇదే తగులుపాటు. ఎప్పుడైతే నాది అనేటువంటి తోకకు నిప్పు అంటుకోదో అప్పటి వరకు ఈ లంకకు కూడా నిప్పు అంటుకోదు. బాబా పిల్లలైనటువంటి విశేషాత్మలు, శ్రేష్టాత్మలైన మహావీరులకు కూడా ఈ తగులుపాటు అనే తోక తప్పకుండా ఉంటుంది. అందుకే అక్కడ స్థూలంగా కూడా మహావీరులకి తోకను చూపించారు. ఈ తోకకి నిప్పంటున్నప్పుడే వినాశనం యొక్క వార్నింగ్ కూడా వస్తుంది. అందువలన ఇప్పుడు అన్ని రకాలైన తగులుపాటు, పాత స్వభావ సంస్కారాల్ని సమాప్తి చేసుకోండి. మీరు మహావీరులు, శాంతి శక్తి సేన, విశ్వాన్ని పరివర్తన చేసే ప్లాన్ తయారు చేయాలి. ఈ విధమైన ప్లాన్ ద్వారా ఒక్క సెకండ్లో దృష్టి ద్వారా అద్భుతం చేయాలి. ఒక్క సెకండ్లో దుఃఖీ ఆత్మల్ని సుఖీగా, నిర్బల ఆత్మల్ని బలంగా, అశాంతి ఆత్మలకి శాంతిని అనుభవం చేయించాలి. నాకు పేరు కావాలి, గౌరవం కావాలి, ఈ కోరిక మహావీరులైనటువంటి మనకు ఉండకూడదు. మన ప్లాన్ ఏంటంటే ఒక్క సెకండ్లో దృష్టి ద్వారా అనేకాత్మలకి అద్భుతం చేయాలి. దీని కొరకు మనకెవరితో తగులుపాటు ఉండకూడదు, ఏ విషయాలతో తగులుపాటు ఉండకూడదు, మనలో పాత స్వభావ సంస్కారాల యొక్క అంశం కూడా ఉండకూడదు. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా. లౌకిక జడ్జికి ఆత్మిక జడ్జికి కల తేడా ఏంటి? 21/7/73. లౌకిక జడ్జి ఒకవేళ జడ్జిమెంట్ తప్పుగా ఇస్తే ఆ ఆత్మ యొక్క ఒక జన్మే వ్యర్థమవుతుంది, లేదా కొంచెం సమయం వ్యర్థంగా పోతుంది. లౌకిక జడ్జి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు
ఆ వ్యక్తి యొక్క జడ్జిమెంట్ తప్పుగా ఇస్తే ఒక జన్మకి అంటే ఈ జన్మకి శిక్ష పడుతుంది కాబట్టి ఈ జన్మ వ్యర్థమైపోతుంది. లేదా కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులకి శిక్ష పడుతుంది కాబట్టి కొంచెం సమయం వ్యర్థంగా పోతుంది. కానీ మీరెవరు? ఆత్మిక జడ్జు. అక్కడ ఎలాగైతే లౌకిక జడ్జు వ్యక్తిని పరిశీలించి జడ్జిమెంట్ ఇస్తారో అలాగే ఇక్కడ కూడా మీరు ఆత్మని పరిశీలించి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఎవరినైనా సరిగ్గా పరిశీలించలేదనుకోండి, ఆ ఆత్మ యొక్క అనేక జన్మల అదృష్టాన్ని పోగొట్టడానికి, ఆ ఆత్మ నష్టం అనుభవించడానికి నిమిత్తం మీరే అవుతారు. ఆ పాపం కూడా మీకే వస్తుంది. కనుక అలౌకిక జడ్జ్ అంటే ప్రతి సమయం ప్రతి ఆత్మ యొక్క అదృష్టాన్ని స్పష్టంగా పరిశీలించేటువంటి స్థితి ఉండాలి. ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు బాబా. ఇచ్చా మాత్రం అవిద్య అంటే కోరిక అంటే ఏంటో తెలియని స్థితి ఎప్పుడు తయారవుతుంది? బాబా చెప్తారు కదా, బాబా పిల్లలైన మనకి ఏ కోరిక ఉండకూడదు. ఈ స్థితి ఎప్పుడు తయారవుతుంది అంటే 21/7/73 మురళీలో చెప్తున్నారు బాబా. స్వయంతో కోరికలు ఉన్నవారు ఇతరుల కోరికలు పూర్తి చేయలేరు. మనకే ఇంకా అది కావాలి ఇది కావాలి అని బాబా నుంచి మనం అడుగుతూ ఉంటే, శక్తి కావాలి, శాంతి కావాలి అని అడుగుతూ ఉంటే, ఇలా అడుగుతూ ఉండేవారు ఇతరుల కోరికలను పూర్తి చేయలేరు. మీరు మొదట కోరిక అంటే ఏంటో తెలియని వారిగా అవ్వండి. బాబా మీకు అన్నీ ఇస్తున్నారు, ఏదీ లోట్లేదు. కనుక పొందవలసిందంతా పొందాం బాబా నుంచి, ఇక పొందాల్సింది ఏదీ లేదు అని మీరు ఎప్పుడైతే కోరికకు అతీతమైన స్థితిలో ఉంటారో అప్పుడే ఇతరాత్మల కోరికలను పూర్తి చేయగలుగుతారు. అప్పుడే జ్ఞానవంతులుగా సఫలతామూర్తులుగా కాగలుగుతారు. మరొక ప్రశ్న, 4 సబ్జెక్టులతో పాటు 4 సంబంధాలు ఏంటి? బాబా మనకి 4 సబ్జెక్ట్స్ చెప్తారు. అలాగే విశేషంగా మనకి 4 సంబంధాలు కూడా చాలా అవసరం. ఆ సంబంధాలు ఏంటో బాబా మనకి చెప్తున్నారు. 21/7/73 4 సబ్జెక్ట్స్ ఏంటంటే జ్ఞానం, యోగం, ధారణ, సేవ. అలాగే 4 సంబంధాలు: తండ్రి, టీచర్, సద్గురువు, ప్రియుడు లేదా ప్రేయసి. ప్రేయసి ప్రియుల మధ్య సంబంధం కూడా చాలా విశేషమైంది. ఈ సంబంధం కూడా పురుషార్థాన్ని సహజం చేస్తుంది. అందుకు బాబా 4వ సంబంధం విశేషంగా బాబాని ప్రియుడిగా అనుభవం చేసుకోండి లేదా ప్రేయసిగా అనుభవం చేసుకోండి, మీ ఇష్టం. ఈ సంబంధం కూడా చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు బాబా. అయితే ఈ 4 సంబంధాల ద్వారా మనం ధారణ చేయవలసిన స్లోగన్స్ ఏంటి? 4 సబ్జెక్టులు: జ్ఞానం, యోగం, ధారణ, సేవ. అలాగే 4 సంబంధాలు: తండ్రి, టీచర్, సద్గురువు, ప్రియుడు లేదా ప్రేయసి. ఈ 4 సంబంధాలలో 4 స్లోగన్స్. తండ్రి సంబంధంలో ఆజ్ఞాకారి అంటే తండ్రి సంబంధంలో స్లోగన్ ఏంటంటే తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలుగా కావాలి. మన కర్మ ద్వారా మన తండ్రి పేరు పైకి రావాలి. అంటే తండ్రి సంబంధంలో ఎప్పుడు కూడా బాబా ఆజ్ఞానుసారం మనం నడవాలి. బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా ఏ అడుగు కూడా మనం వేయకూడదు. అలాగే శిక్షకుని సంబంధంలో నమ్మకదారి. శిక్షకుని రూపంలో మనం గుర్తుంచుకోవాల్సిన స్లోగన్ ఏంటంటే ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు చదువుకోవాలి. అంతిమ గడియ వరకు బాబా చదువుని వదలకూడదు. అలాగే 3వ సంబంధం గురువు. గురువు రూపంలో కూడా బాబాకి ఆజ్ఞాకారి కావాలి.
గురువు రూపంలో స్లోగన్ ఏంటంటే, బాబా ఎక్కడ కూర్చోపెట్టినా, ఏ విధంగా కూర్చోపెట్టినా, ఏమి వినిపించినా అదే వింటాను. బాబా ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చోవాలి, ఏ విధంగా కూర్చోపెడితే అలా కూర్చోవాలి, ఏం వినిపిస్తే అది వినాలి. ఇలా గురువు రూపంలో బాబాకి ఆజ్ఞాకారిగా కావాలి. అలాగే 4వ సంబంధం ప్రియుడు లేదా ప్రేయసి. ఈ ప్రియుడు రూపంలో స్లోగన్ ఏంటంటే, విశ్వాసపాత్రంగా ఉండాలి. నీతోనే తింటాను, నీతోనే ఉంటాను, శ్వాస కూడా నీ కూడానే ఉంటాను. ఇక వేరే ఎవ్వరు మనకి జ్ఞాపకం రాకూడదు. ఇలా 4 సంబంధాలు, 4 సబ్జెక్టులు, 4 సంబంధాలలో 4 ధారణలు, 4 స్లోగన్స్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, వీటిని ధారణ చేయాలి. నెక్స్ట్ ప్రశ్న అడుగుతున్నారు బాబా, మనకి సిద్ధి ఎప్పుడు లభిస్తుంది? 2/8/73లో సమాధానం చెప్తున్నారు. మనం ఏ సంకల్పం చేసినా యథార్థంగా విధిపూర్వకంగా చేసినప్పుడు సిద్ధి తప్పకుండా లభిస్తుంది. ఏ సంకల్పం చేసినా బాబా శ్రీమతానుసారం, బాబా ఆజ్ఞానుసారం యథార్థంగా చేసినప్పుడు ఆ పురుషార్థంలో, ఆ సంకల్పంలో తప్పకుండా మనకి సిద్ధి అంటే ప్రాప్తి లభిస్తుంది. ఒకవేళ మనం చేసిన సంకల్పం నెరవేరట్లేదు, మనం చేసిన సేవ సఫలం కావట్లేదు, మనం చేసే పురుషార్థంలో ముందుకెళ్ళలేకపోతున్నాము అంటే అర్థం ఏంటంటే అక్కడ విధిలో ఏదో లోపం ఉంది. చూడండి, ఏదైనా ఒక వస్తువు మనం తయారు చేసేటప్పుడు దానికి తగిన రుచి రావాలి అంటే అక్కడ పదార్థాలన్నీ కరెక్ట్గా పడాలి. అప్పుడే అది ఆ పదార్థానికి సంబంధించినటువంటి టేస్ట్ వస్తుంది. లేకపోతే ఆ టేస్ట్ మారిపోయి వేరే విధంగా తయారవుతుంది అది. అలాగే ఇక్కడ కూడా మనం చేసేటువంటి ప్రతి కర్మ సిద్ధించాలి అంటే బాబా చెప్పినటువంటి శ్రీమతానుసారం యథార్థంగా ఉన్నప్పుడు సిద్ధిస్తుంది. దానిలో కొంచెమైనా తేడా వచ్చింది అంటే మనం కోరుకున్న సఫలత రాదు. అయితే కొన్ని విషయాల్లో రావట్లేదు అనుకుంటాం మనం. అలాగే కొంతమందికి వస్తుంది, నాకు రావట్లేదు అనుకుంటాం. దీనికి కారణం ఏంటంటే ఒకసారి పరిశీలించుకోండి, మనం అక్కడ ఏదైనా బాబా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నామా, బాబా శ్రీమతంలో ఏదైనా తేడా వచ్చిందా, అది పరిశీలించుకుంటే సిద్ధి ఎందుకు రావట్లేదు అనేది మనకు అర్థమైపోతుంది. మన పురుషార్థం ఎలా ఉండాలి అని అడుగుతున్నారు బాబా. 23/1/74 మురళీలో సమాధానం చెప్తున్నారు. మన పురుషార్థం ఎలా ఉండాలి అంటే ఏ ఆధారంతో మన పురుషార్థం ఉండకూడదు. పురుషార్థం అంటే మనం జ్ఞానంలో ముందుకెళ్ళటానికి చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మనకి మనం చేసుకోవాలి. ఏది కూడా మనం ఆధారంగా తీసుకోకూడదు. ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక సాధనాన్ని కానీ ఏది కూడా ఆధారంగా తీసుకోకూడదు. అలాగే మనం ఒక్కొక్కసారి ఈ పురుషార్థానికి సంబంధించిన విషయాల కోసం బట్టీలు పెట్టుకుంటాం. ఆ బట్టీలు 3 రోజులు పెట్టుకుంటాం, 5 రోజులు పెట్టుకుంటాం, 10 రోజులు పెట్టుకుంటాం, 15 రోజులు పెట్టుకుంటాం, 40 రోజులు పెట్టుకుంటాం. ఇలా మనం కొన్ని రోజులు బట్టి పెట్టుకుని ఆ బట్టి ఆధారంగా నా పురుషార్థం చాలా బాగుంది అనుకోవటం తప్పు. ఆ బట్టీలో మనం ఎంత ధ్యాస పెట్టుకుని పురుషార్థం చేస్తున్నామో అదే పురుషార్థం మనకు ప్రతిరోజు ఉండాలి. ఏదైనా బట్టి ఉంటేనే నాకు పురుషార్థం బాగుంటుంది, సేవ ఉంటేనే పురుషార్థం బాగుంటుంది, ఏదైనా పెద్ద ప్రోగ్రామ్స్ పెడితేనే నా స్థితి బాగుంటుంది అనటం చాలా తప్పు అంటున్నారు బాబా. ఎందుకంటే అలా బట్టీలు పెట్టుకున్నప్పుడు అందరూ కలుస్తారు, అందరి సంఘటన యొక్క సహయోగం లభిస్తుంది, అందరి యొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి అందరు చేసుకుంటుంటే మనకు కూడా చేసుకోవాలనే సంకల్పం వస్తుంది. కానీ ఆ బట్టీలు ఎప్పుడూ ఉండవు కదా.
అప్పుడప్పుడు లభిస్తాయి అంతే. కనుక మన పురుషార్థం అనేది ఈ బట్టీల ఆధారంగా, సంఘటనలో ఆత్మల సహయోగం ఆధారంగా ఉండకూడదు, నిరాధారంగా ఉండాలి. బట్టీ లేకపోయినా, సేవ లేకపోయినా, ఏ ప్రోగ్రాం లేకపోయినా, ఏ ఆత్మలు మనకి తోడు లేకపోయినా మన పురుషార్థం నిరాధారంగా బాబాని తోడు పెట్టుకుని చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక బట్టీ ఆధారంగా, ఒక ప్రోగ్రాం ఆధారంగా మన స్థితిని తయారు చేసుకోవటం, తర్వాత డల్ అయిపోవటం, ఇది కూడా మన బలహీనత. ఇలా కూడా ఉండకూడదు. ఆ బట్టీ ఆధారం దొరికినప్పుడు చేసుకోవటం మంచిదే, ఆ సమయంలో శక్తిని నింపుకోవటం మంచిదే. కానీ అదే ఆధారం అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలా మన స్థితిని దేని ఆధారంగా కూడా ఉంచుకోకూడదు అంటున్నారు బాబా. బాబా అడుగుతున్నారు, వినాశనం ఎప్పుడు జరుగుతుంది, దానికి నిమిత్తులు ఎవరు? 28/1/74 మురళిలో చెప్తున్నారు. ఎప్పుడైతే స్థాపన కోసం బాబా యజ్ఞాన్ని రచించారో అప్పటి నుండి యజ్ఞం ద్వారా వినాశనం యొక్క జ్వాల కూడా ప్రజ్వలితం అవుతుంది. కనుక వినాశనం యొక్క జ్వాలని ప్రజ్వలితం చేసేవారు బాబాతో పాటు మీరే. మీరు శంకరుని సమానంగా జ్వాలారూపంగా అయ్యి వినాశీ జ్వాలను సంపన్నం చెయ్యాలి. ఎప్పుడైతే బాబా యజ్ఞాన్ని రచించారో అప్పటి నుంచి వినాశన జ్వాల కూడా ప్రజ్వలితం అవటం స్టార్ట్ అయింది. కనుక బాబాతో పాటు వినాశన జ్వాలను ప్రజ్వలితం చేయటానికి ఆధారమూర్తులు మనం కూడా. అయితే ఈ వినాశీ జ్వాలను ప్రజ్వలితం చేయాలంటే జ్వాలారూప స్థితి కావాలి. శంకరుని సమానంగా తపస్వి రూపంగా అయ్యి జ్వాలారూపీ యోగాన్ని పెంచుకున్నప్పుడే వినాశీ జ్వాల కూడా ప్రజ్వలితం అవుతుంది. ఇప్పుడు మనకి ఏ స్మృతి ఎక్కువగా ఉండాలి అంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. జ్వాలారూపీ తపస్సు పెరగాలి, వినాశీ జ్వాల పెరగాలి అంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనే స్మృతి ఉండాలి. ఇప్పుడు మీకు వైరాగ్య వృత్తి అల్పకాలికంగా ఉంది, కానీ బేహద్దు వైరాగ్యం ఉండాలి. సర్వీస్ యొక్క తగులుపాటు కూడా ఉండకూడదు, నిమిత్తంగా ఉండాలి. అప్పుడే కర్మాతీతంగా అవుతారు. బాబా సందేశాన్ని కూడా అందరికీ త్వరగా ఇవ్వాలి. ఇలా స్వయం రెడీ అయిపోతే వినాశనం కూడా రెడీ అయిపోతుంది. బాబా చెప్తున్నారు, వినాశనం ఎప్పుడు అవుతుంది, దానికి నిమిత్తులెవరు? కనుక వినాశీ జ్వాలను ప్రజ్వలితం చేయటానికి మీరు స్వయం జ్వాలారూపీ యోగాన్ని పెంచుకోవాలి. బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేయాలి. అలాగే మీకు సేవతో కూడా తగులుపాటు ఉండకూడదు, నిమిత్తంగా ఉండాలి. అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి. మీరు ఎవరెడీ అయిపోవాలి. ఈ అన్ని విషయాలు మనం ధారణ చేస్తే వినాశనం రెడీ అయిపోతుంది. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా, సర్వస్వ త్యాగి అని ఎవరిని అంటారు? 6/2/74 ఎవరైతే వికారాలను వంశసహితంగా త్యాగం చేస్తారో వారినే సర్వస్వ త్యాగి అంటారు. మనలో ఉన్నటువంటి వికారాలను వంశరూపంలో కూడా ఉండకూడదు, హంసరూపంలో కూడా ఉండకూడదు. వీరినే సర్వస్వ త్యాగి అంటారు. ఎందుకంటే అంశం ఉన్న వంశం అయిపోతుంది. స్థూల రూపంలో మీరు వికారాలు త్యాగం చేస్తున్నారు, కానీ వికారాల యొక్క అంశం అతి సూక్ష్మమైనది. ఇది మనకు కనపడదు. అన్నీ తొలగిపోయామనుకుంటాం, కానీ ఎక్కడో అక్కడ సూక్ష్మంగా ఉండిపోతుంది. ఈ అంశం వంశం అయిపోతుంది.
కనుక ఎవరైతే ఇక్కడ ఈ వికారాల యొక్క అంశాన్ని కూడా సమాప్తి చేసుకుంటారో వారే 21 జన్మలు నిర్విఘ్నంగా నిర్వికారిగా నడుస్తారు. ఇది సర్వస్వ త్యాగం. అలాగే బాబా మరొక ప్రశ్న, సర్వ సమర్పణ అంటే ఏంటి? 6-2-74 ఈ మురళిలో బాబా సమాధానం చెప్తున్నారు. తనువు, మనసు, ధనం, సమయం, సంబంధం, సంపర్కాలు అన్నీ బాబాకు అర్పణ చేయాలి. తనువు, మనసు, ధనం, సమయం, సంబంధం, సంపర్కాలు అన్నీ నీవే బాబా అని బాబాకు అర్పణ చేసి బాబా కర్తవ్యంలో కాకుండా స్వయం పట్ల ఉపయోగిస్తే ఎంత సమయం మీ పట్ల ఉపయోగించుకున్నారో అంత సమయం మీ ప్రాప్తిలో కట్ అయిపోతుంది. బాబాకి అర్పణ చేశాము అంటే ఈ శరీరాన్ని బాబా సేవలోనే ఉపయోగించాలి, మనస్సుని మనసా సేవలో ఉపయోగించాలి. ధనం యొక్క ఒక్క నయా పైసా కూడా మనం స్వయం పట్ల ఉపయోగించకూడదు. సమయాన్ని ప్రతి క్షణం భగవంతుడికి అర్పణ చేయాలి. మన సర్వ సంబంధ సంపర్కాలు బాబాతోనే పెట్టుకోవాలి. ఇలా అన్ని రకాలు బాబాకి అర్పణ చేసినప్పుడే మీరు సర్వసమర్పణ అయినట్లు. అలా కాకుండా బాబాకి అర్పణ చేశామని చెప్పి మీ సేవల్లో వీటిని ఉపయోగించుకుంటే ఎంత సమయం బాబాకి తగ్గించి మీ సేవల్లో ఉపయోగించుకున్నారో అంత మీకు ప్రాప్తి కట్ అయిపోతూ ఉంటుంది. కనుక సర్వసమర్పణ అనేది చాలా గుహ్యమైనది. స్థూలంగా బాబా దగ్గర అన్నీ నీవే బాబా, నాదంతా నీదే అని చెప్పటం కాదు, దాన్ని జీవితంలో ఆచరణ చేయాలి. మరొక ప్రశ్న, మహావీరులకి గుర్తేంటి? 6-2-74 మురళిలో చెప్తున్నారు బాబా సమాధానం. ఎవరైతే అష్టశక్తుల్ని ప్రతి సమయం ప్రత్యక్షంలోకి తీసుకువస్తారో ఆత్మలే అష్టరత్నాల్లోకి వస్తారు, వారే మహావీరులు. ప్రతి సమయం అష్టశక్తుల్ని ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క శక్తిని ధారణ చేయటం కాదు, ప్రతి సమయం అష్టశక్తులు అంటే యోగం ద్వారా మనకి బాబా ముఖ్యమైన 8 శక్తుల్ని ఇస్తున్నారు. ఆ 8 శక్తుల్ని ఒకే సమయంలో కార్యంలోకి తీసుకురావాలి. ఆ 8 శక్తులు తెలుసు కదా, సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి, ఎదుర్కొనే శక్తి, పరిశీలించే శక్తి, నిర్ణయ శక్తి, పరిశీలించే శక్తి. ఇలా అన్ని శక్తుల్ని కూడా మనం ఒకే సమయంలో ఎప్పుడైతే కార్యంలోకి తీసుకొస్తామో ఆ ఆత్మే అష్టరత్నాల్లోకి వస్తుంది, వారే మహావీరు. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా, ఆత్మీయత అంటే ఏంటి? బాబా చెప్తారు కదా, బాబా పిల్లలైన మనకి దేహాభిమానం ఉండకూడదు, ఆత్మీయతతో ఉండాలి. ఆ ఆత్మీయత మనం ధారణ చేయాలి అంటే స్థూలంగా మనం ఎవరిని చూస్తున్నా అక్కయ్య అన్నయ్య అని కూడా చూడకండి. ఎందుకంటే స్థూలంగా ఈ రూపాన్ని చూడటం ద్వారా కూడా యాక్సిడెంట్ అంటే ప్రమాదం జరుగుతుంది. ఎవరిని చూస్తున్నా ప్రతి ఒక్కరిని ఆత్మ అనే భావంతో చూడండి. ఏ అక్కయ్యని చూస్తున్నా అన్నయ్యని చూస్తున్నా వీరు అక్కయ్య అన్నయ్య అనేటువంటి భావం కూడా కాకుండా ప్రతి ఒక్కరూ ఆత్మ అనే భావంతో చూడండి. ఇలా మనం ఆత్మీయతతో చూడటం ద్వారా ఆత్మిక శక్తి పెరుగుతుంది. ఒక గడి యొక్క దుర్వాసన అంటే ఒక్క గడి అయినా మనం దేహాభిమానంతో ఎవరినైనా చూస్తే, స్థూల రూపాన్ని చూస్తే, స్థూలమైన దేహాభిమానంలోకి వస్తే రోజంతటా ఆత్మీయత సమాప్తి అయిపోతుంది. అలాగే మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా, అంతిమ స్థితి ఏంటి? అంతిమ సమయంలో
ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఏ విషయం చూసినా, ఏ విషయం వినినా ఆశ్చర్యం కలగకూడదు. బాబా మనకి జరిగే విషయాలన్నీ ముందుగానే చెప్పేస్తున్నారు. ఏ ఏ పరిస్థితి రానున్నది, వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ముందే చెప్తున్నారు. కనుక ఏ విషయం మనం చూసినా విన్నా డ్రామాలో ఉన్నది జరుగుతుంది అని బిందువు పెట్టేసి మన స్థితితో మనం ముందుకెళ్ళిపోవాలి. ఇలా జరుగుతుందేంటి, అలా జరుగుతుందేంటి, ఏమవుతుందో, ఎలా అవుతుందో ఇలా ఆశ్చర్యపడినా కూడా ఇది కూడా మన అంతిమ స్థితి కాదు. అంశమాత్రంగా కూడా అలజడి యొక్క రూపం ఉంటే అది అంతిమ స్థితి కాదు. లోపల మనస్సులో కూడా మన అలజడి కాకూడదు. జరిగేది జరుగుతుంది. బాబా ముందుగానే చెప్పారు. మనం భయపడకూడదు, అలజడకూడదు. ఇలా అంతిమ స్థితిని మనం తయారు చేసుకున్నప్పుడే సంపూర్ణంగా కాగలుగుతాం. అంతిమానికి గుర్తు చెప్తున్నారు బాబా. అంతిమ సమయం ఎప్పుడొస్తుంది అంటే గుర్తు ఏంటంటే అతి. అన్ని పరిస్థితులు అతిగా పెరిగిపోతాయి. మనం ఊహించం. ప్రకృతి అంతిమ సమయంలోకి వెళ్ళేటప్పుడు సంపన్నంగా అయ్యే ఆత్మలైన మీ ఎదురుగా కూడా పరీక్షలు, విఘ్నాలు అతి రూపంలో వస్తాయి. ప్రకృతి యొక్క పరిస్థితులు పెరిగిపోతాయి. అలాగే సంపన్నంగా అయ్యే మనకి కూడా అంతిమ సమయం దగ్గరికి వచ్చే కొలది రకరకాల పరీక్షలు, విఘ్నాలు కూడా అతిగా పెరిగిపోతాయి. అందువల్ల మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ముందుగానే చెప్తున్నారు బాబా, అతి అంతిమానికి గుర్తు. మరి ఆదిలో ఇలాంటి పరిస్థితులు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి అని మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే అంతిమ సమయం అంటే ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరమైన విషయాలు, అతి విషయాలు, ఇవే ప్రశ్నలుగా వస్తాయి మనకి. ఎందుకు వచ్చాయి అని సంకల్పంలో కూడా మీకు రాకూడదు. ఇలా సంకల్పంలోనైనా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు అనుకున్నారంటే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు, అంటే ఫెయిల్ అయిపోతారు. పాస్వితానర్ కాలేరు. ఆశ్చర్యపడినా కూడా ఫెయిల్ అయిపోతారు. కనుక సూర్యవంశీలుగా కాలేరు, చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. అందువలన ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏకీరస స్థితిలో ఉండండి. భయపడకండి, అలజడవకండి, ఆశ్చర్యపడకండి, వాటి గురించి ఆలోచించకండి. ఒకే స్థితిలో అవ్వండి. మనస్సులో కూడా, సంకల్పంలో కూడా సంశయంలోకి రాకండి. ఇది అంతిమ స్థితి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.